ఓం నమ శివాయ. వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. సువర్ణలక్ష్మీదేవియే నమః. నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన పుణ్యదినం. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అవధూత చక్రవర్తి త్రికాలజ్ఞాని సర్వవేదాలను ఆయన ఈ రోజున మనందరికీ మార్గనిర్దేశం చేస్తూ యుగయుగాల నుండి భగవంతుడు మానవ రూపంలో పుడుతూ వస్తున్నాడు. రాముడైనా కృష్ణుడైనా ఈరోజు మన కళ్ళ ముందు నడయాడుతున్న భగవాన్ శ్రీ రామదూత స్వామి అయిన సాక్షాత్తు అవధూత పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులే అవధూతలు. ఆ పరంపరలో కొన్ని సంవత్సరాలుగా ఈ కలియుగంలో నడయాడుతూ కొన్ని కోట్లాది మంది భక్తులను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కర్మలను తీసివేస్తూ మానవ జీవన గమనములో మనిషి యొక్క పుట్టుకకు మరణానికి మధ్య జరిగే ఈ మాయని ఛేదించి భగవత్వాన్ని ఎలా పట్టుకోవాలనేది ఒక అరటిపండు ఒలిసిన విధంగా ప్రతి కార్యక్రమంలో మనకి తెలియజేస్తూ వస్తున్నారు. నేను డివివి సత్యనారాయణ స్వామివారి అనుగ్రహంతో, ఆయన యొక్క ఆశీస్సులతో జాతీయ బీసీదల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులుగా గత నెల ఫిబ్రవరిలో 23న బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నాను భక్తుడిగా. కానీ ఈ సంవత్సరం ఈ మాలధారణ కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించాక ఈరోజు వారిని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భక్తుడిగా పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందపడుతూ మరొక్కసారి ఆయన అనుగ్రహంతో ఈ బాధ్యతలు స్వీకరించి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ రోజున ఈ ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ గారు రఘువీర్ గారు, సిఇఓ గారు పివి రావు గారు, డైరెక్టర్సు, సిబ్బంది అనేక మంది కొన్ని సంవత్సరాలుగా ఈ రోజున స్వామివారి సేవలో ఉంటూ ప్రతి స్వామివారి ప్రోగ్రాం ఎక్కడ జరిగినా చైర్మన్ గారు, సిఇఓ వెంకటేశ్వరరావు గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా కెమెరామ్యాన్ కానీ యాంకర్స్ కానీ ప్రత్యక్ష ప్రసారం ఇచ్చి స్వామివారి సేవలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మాట్లాడుతూ వస్తున్నారు, చూపిస్తూ వస్తున్నారు. నిజంగా గురువు గారి యొక్క అనుగ్రహం ఈ ఛానల్కి ఉండాలని, ఇంతింత వటిడింత అన్నట్టు ఈ యొక్క ఛానల్ బీద ప్రజలకు, ప్రజానికానికి సేవ చేసే విధంగా మేనేజ్మెంట్కి, అలాగే ముఖ్యంగా సిఇఓ రావు గారికి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి సువర్ణలక్ష్మీదేవి దాంపత్యరథం దీక్షల ప్రారంభం రోజు. ఇందాక స్వామివారి అనుగ్రహ భాషను సెలవిచ్చారు. సాక్షాత్తు వేణు దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసే రోజుల్లో ఆ అమ్మవారిని ఒక 40 రోజులు కఠోర దీక్ష చేసి సువర్ణ దత్తలక్ష్మీదేవి అమ్మవారు ప్రత్యక్షమై స్వామివారికి ఆనాటిలోనే ఆయన కూడా తపస్సు చేసే రోజుల్లోనే శ్రీ వేణు దత్తాత్రేయ సువర్ణలక్ష్మీదేవి దాంపత్యవ్రతాన్ని ఈ లోకానికి కలియుగంలో భక్తులకు అందజేయాలి. ఎందుకు ఈ వ్రతాన్ని చేయాలి అనంటే, కలియుగములో ప్రతి దంపతులు కూడా వాళ్ళలో పాపగ్రహాల చొరబడి అటు సంతానానికి, అనారోగ్యాలకి, ఆరోగ్యాలకి, పదవులకి, రాజకీయాలకి, వ్యాపారాలకి, ఏదైనా వ్యవసాయం, ఉద్యోగం ఏదైనా కూడా ఒక పాపగ్రహాలు చొరబడి ఈ లోకంలో మానవుణ్ణి పడేస్తూనే వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే కుటుంబంలో దంపతులు సుభిక్షంగా ఉంటారో ఈ లోకం చల్లగా ఉంటుందని ఆ వేణు దత్తాత్రేయ స్వామి సువర్ణలక్ష్మీదేవి యొక్క వ్రత వైభోగాన్ని, ఆ వ్రతాన్ని ఈ రోజున మనందరికీ అందించి సులభంగా ప్రతి మానవుడి వ్రతాన్ని ఆచరించే విధంగా ఈరోజు స్వామివారి అనుగ్రహ భాషలో కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నారు. ఈ రోజున ఈ ప్రోగ్రాంకి తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు కర్ణాటక, తమిళనాడు, విదేశాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చారు. అలాగే అన్ని తెలుగు రాష్ట్రాలే కాదు, అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కొన్ని సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరిస్తూ వస్తున్నారు. కారణం, ఈ రోజున నడయాడే దైవం మన ముందుంది. కలియుగంలో భగవంతుడు నేరుగా వచ్చిన మాయ వల్ల స్వామీజీలని మనం గుర్తించలేకపోతున్నాం, అవధూతలను గుర్తించలేకపోతున్నాం. కారణం మన అజ్ఞానమే. భగవతత్వాన్ని ఈ శూన్యములో తెలుసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అలాగే గురువు కూడా తేలిగ్గా చిక్కేది లేదు. భగవంతుడికి గురువుకి మనకి మధ్యలో మాయ అనేది ఆవరించి ఉండటం వల్ల భగవతత్వం అనేది చిక్కడానికి కొంత సమయం పట్టిన ఏకాగ్రతతో మనసు, బుద్ధి, చిత్తము, సూక్ష్మ శరీరము, బాహ్య శరీరము, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ఒక వరవడిలో స్వామివారి యొక్క పాదాల వైపు మనం తిప్పగలిగితే నిజంగా ఈ రోజున ఆ బ్రహ్మనే చూడలేదు, విష్ణుమూర్తి చూడలేదు, వెంకటేశ్వర స్వామిని చూడలేదు, లేకపోతే అనేక మంది అవధూతలను మనం చూడలేదు. కానీ ఈ రోజున మానవ శరీరంతో ఉంటూ మనతో మాట్లాడుతూ మన సమస్యని వింటూ దాన్ని లిప్త సమయంలో పరిష్కరిస్తూ ఈ రోజున ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన రోజుల్లో స్వామివారిని ఆశ్రయించిన వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టారు. ఎన్నో కుటుంబాలలో సంతానం లేని వాళ్ళకి సంతానం భిక్ష పెట్టారు. అనేక రోగాలకి ఆయన నిజంగా రోగ విముక్తుల్ని చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అంతు చిక్కని భయంకరమైన వ్యాధుల్లో ఇంక ఇది డాక్టర్లు చేతులు ఎత్తేస్తే ఏమి రోగమో ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇంటికి తీసుకెళ్లి బతికించిన రోజులు ఉన్నాయి. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెనక్కి వెళితే కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది ప్రాణాలు విడిశారు హరహర హరహర అని. కారణం ఈ ప్రపంచంలో దానం తగ్గింది, ధర్మం తగ్గింది. భగవంతుడనేవాడు దానము ధర్మము తగ్గినప్పుడు స్వామివారే సెలవిచ్చారు. భగవంతుడే ఈ లోకంలో సూక్ష్మ రూపంలో వచ్చి జీవుల్ని వేరు చేసే క్రియ తీసుకున్నారని గురువుగారు అనుగ్రహ భాషణలో చెప్పారు. అర్థం ఏమిటంటే ధర్మము దానము తగ్గినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపాన మానవుడికి నేనున్నాను అనే తత్వాన్ని తెలియజేయడం కోసమే భగవతత్వం ఉన్నదని తెలియజేయడానికే స్వామివారి హిమాలయాల నుంచి అనుగ్రహ భాషలో కరోనా టైంలో చెప్పారు. నాకు తెలుసు స్వామివారి భక్తులు కోటల్లో ఉన్న లక్షల్లో ఉన్న కొన్ని వేల మంది లక్షల మందిని కరోనా టైంలో ఆయన యొక్క అనుగ్రహ భాషణం కాదు, వారి యొక్క యోగ మహత్యాలు పుస్తకం కాదు, ఏ పుస్తకం చదివినా వారి యొక్క కరోనా తగ్గి కోట్లాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారిని అనుసరించి నిజంగా మరణం నుంచి బయటపడ్డారు. ఏదేమైనా ఈ కలియుగంలో రామదూత స్వామి అవధూత మన అందరికీ ఉంటాం. కానీ ఈ రోజున ఇక్కడ కొన్ని వేల మందే వచ్చారు. కారణం ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 10,000 కోట్ల ఇక్కడొక 5 అక్కడొక 5 10 కోట్ల మంది భక్తులున్నా ఇలా వేల మంది ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే భగవంతుని దర్శించాలంటే యోగ్యత ఉండాలి, పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఉన్నప్పుడే అవధూతలు కానీ స్వామీజీలు కానీ భగవత్ సంబంధమైన స్వామీజీలు మనకి తారసపడతారు. కొంతమంది మనకు చెప్తారు పలానా స్వామి ఉన్నారని, మనం అనుకుంటాం వెళదామని, వెళ్ళలేకపోతాం. కానీ కారణం నీలో ఉన్న పాపగ్రహాలు దైవత్వం వైపు వెళ్ళలేవు. మనకు తెలియవలసిన రహస్యం ఏంటంటే ఈ లోకంలో భగవంతుని దర్శించాలనుకున్నప్పుడు మనస వాచ కర్మన భగవతత్వాన్ని పట్టుకోవాలి, రామదూత స్వామిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇందా గురువు గారు చెప్పారు, నీ మనసు నీ బుద్ధి నీ చిత్తాన్ని నీ లోపలికి నువ్వు పెట్టుకుని భగవంతుని కనుక నువ్వు పూజిస్తే నీ పని కానిదంటూ లేదు ఈ లోకంలో అని చెప్పారు. ఇంకా ఒక మాట ముందుకెళ్ళి ఈ రోజున రాముడికి జన్మనిచ్చిన, కృష్ణుడికి జన్మనిచ్చిన, మనందరికీ జన్మనిచ్చిన సాక్షాత్తు మన అవధూత రామదూత స్వామికి జన్మనిచ్చిన శ్రీమూర్తిని గౌరవించండి. భారతదేశం నిజంగా పాడి పంటలతో తులతొగడానికి కారణం ఇక్కడ భారతదేశంలో శ్రీమూర్తిని మనం గౌరవించడం. ప్రపంచ దేశాలన్నీ హరహర అని ఒకే జాతి వర్గం ఒకే మతస్థులు వాళ్ళు కొట్టుకుని చనిపోతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి చూస్తున్నాం. కానీ భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఇక్కడ ఎంతో వేదాలు పుట్టాయి, ఉపనిషత్తులు పుట్టాయి, శాస్త్రాలు పుట్టాయి, భగవంతులుగా పుట్టిన అనేక మంది అవధూతలు పుట్టారు. హిమాలయ పర్వతాల్లో సిద్ధులు యోగులు అవధూతలు ఎంతోమంది తపస్సు చేస్తున్నారు ఈ గోళాన్ని రక్షించడానికి. కానీ చిన్ననాటి 6-7 సంవత్సరంలో మన రామదూత స్వామి వారి హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో వారి గురువు గారు వేణు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో గత 30-40 సంవత్సరాలుగా మనుష్యులకు దగ్గరగా వచ్చి ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటపడేసి మనసు బుద్ధి చిత్తాన్ని ఆధీనంలో చేసుకుని మన కర్మలను ఎలా పోగొట్టుకోవాలి, దానం చేయాలా, యజ్ఞం చేయాలా, హోమం చేయాలా, ఏం చేస్తే మానవుడు తరిస్తాడనే విధంగా స్వామివారు సూక్ష్మంగా తెలియజేసి ఈ రోజున మనందరికీ ప్రాణభిక్ష పెడుతున్నారనే చెప్పాలి. కారణం ఇందాకే చెప్పాడు, మానవుడిగా పుట్టినవాడు మాధవుడిగానే పోవాలి. తిరిగి మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు. కానీ మన కాళ్ళు చేతులు ఈ చెవులు ముక్కులు ఈ అన్నీ పనిచేసినప్పుడే దానం చేసుకోవాలి, ధర్మం చేయాలి. ప్రతి మనిషి ప్రతి కుటుంబాలకి రక్షణగా ఉండాలి. నేను నా భార్య నా పిల్లలు బాగుంటే అనే స్వార్థంతో ఉండకూడదు. మానవ జన్మ ఎత్తిందే 10 కుటుంబాలకు రక్షణగా ఉండడానికి. ఇటువంటి అవధూతల కార్యక్రమానికి రావటం వల్ల మనలో ఉన్న అజ్ఞానం పోయి పరులకు ఏ విధంగా ఉపయోగపడతాం, ప్రజాసేవ ఏ విధంగా చేస్తాం. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, వాళ్ళేమీ దేవుళ్ళు కాదు. ప్రజలందరూ ఓట్లేస్తే వాళ్ళు ఈ రోజున అధికారం ఇచ్చి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఆ సేవాభావం ఉన్న ఎవరైతే ఉంటారో ఆ సేవాభావాన్ని అలవరుచుకోమని భక్తులకి సూచిస్తున్నారు స్వామివారు. మరి ముఖ్యంగా కలియుగంలో అవధూతల్ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. స్వామివారు మన ముందు కనపడుతున్నా వారి మాటలు వింటున్నా ఆ నిమిషానికి స్వామివారి చెప్పే మాటలు మన హృదయానికి
ఎక్కుతున్నాయో ఎక్కట్లేదో ఏ మనిషికి ఆ మనిషి బేరీజు వేసుకోవాలి. స్వామివారి చెప్పే మాటల్లో దైవత్వం ఉంటుంది. వారి మాట్లాడే భాష కూడా బ్రహ్మనాగరి భాష. ఆ సాక్షాత్తు బ్రహ్మ నుంచి వచ్చినదే ఆ బ్రహ్మనాగరి భాష. దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, యోగులు, సిద్ధులు అనేక మంది మాట్లాడే భాషే బ్రహ్మనాగరి భాష. ఆ భాషను ఈ రోజున కలియుగంలో రాయటం, చదవటం, మాట్లాడటం తెలిసిన ఏకైక విశ్వయోగి, కలియుగ ప్రత్యక్ష దైవం, మనందరి ఆరాధ్య దైవం భగవాన్ రామదూత స్వామివారు. నిజంగా అటువంటి స్వామివారిని ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అనేక మంది భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. మీరందరూ ధన్యజీవులనే చెప్పాలి. ప్రైమ్ 9 వేదికగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను స్వామివారి భక్తులకి. స్వామివారిని చూశాము, స్వామివారి మాటలు విన్నామంటే గురువు చిక్కేది లేదు. స్వామిని పట్టుకోవాలంటే మీ హృదయము తెరిచి, మీ మనసు తెరిచి, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, అసూయ ఇవన్నీ తీసివేసి స్వామివారి తత్వాన్ని కనుక మీరు పట్టుకుంటే లిప్త సమయంలో మీరు సప్త సముద్రాల అవతలున్న మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన. ఆయన గురుతత్వం మాయలో మనకి త్వరగా చిక్కదు దైవత్వం. కానీ మనసు ప్రశాంతమైన చిత్తంలో పెట్టుకుని, స్వామి నాకు ఈ సమస్య వచ్చింది, స్వామి నేను ఈ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, చదువు లేదు, అనారోగ్యం ఉంది, క్యాన్సర్ ఉంది, వేరే ఏదో గుండె సమస్య అని, లివర్ అని, కిడ్నీలని, ఆయన శరీర మానవ నిర్మాణ వ్యవస్థలో ఆయన తీయలేని రోగం అంటూ లేదు ఈ లోకంలో. నిజంగా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. మీరు ఎన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా స్కానింగ్లో కూడా బయటపడని రోగాలను లిప్త సమయంలో ఫోన్లో మాట్లాడి, నాయనా నీకు ఈ రోగం ఉంది, మీ తాత ముత్తాతలు, మీ తల్లిదండ్రులు, లేకపోతే నువ్వే ఈ కర్మ చేశావు, ఈ కర్మానుసారం నీకు ఈ జబ్బు వచ్చింది, తద్వారా నువ్వు ఈ యొక్క కర్మను అనుభవిస్తున్నావు, తద్వారా నువ్వు ఒక అన్నదానం చేయి, ఒక వామం చేసుకో, లేకపోతే ఒక మంత్రం ఇస్తాను, ఒక మంత్రం చేసుకో, లేకపోతే ఒక దాంపత్య వ్రతం చేసుకో. ఈ రోజున మనం ఆ దాంపత్య వ్రతం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం. శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల సువర్ణ దత్తలక్ష్మి దాంపత్య వ్రతాలు ఈ రోజున మొదలై 40 రోజుల మండలం, అంటే మే 10వ తారీఖున జడ్చర్లలో ప్రోగ్రాం ఉందని చెప్పారు, మాల విరమణ. నిజంగా ప్రైమ్ 9 ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పి అటువంటి అవధూత మనం దర్శించడం వల్ల మన కర్మలు రోజు రోజుకి తగ్గి మనం అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఈ అవకాశం ఇచ్చిన రామదూత స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఈ ప్రోగ్రామ్ని లైవ్ కవరేజ్ చేస్తున్న ప్రైమ్ 9 న్యూస్ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా CEO పివి రావు గారికి, రామదూత స్వామి వారు, వేణు దత్తాత్రేయ స్వామి, సువర్ణలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ రోజున వచ్చిన భక్తులందరూ కూడా రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో ఆరోగ్యవంతులై అందరూ సుఖులై శుభులై వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వందే రామదూతం. భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, వేణు దత్తాత్రేయ స్వామికి, సువర్ణలక్ష్మి దేవికి శుభం శుభం. థ్యాంక్ యూ. ఓం మహాశయార్భవం శత్రయార్భోరితః తిర్యక్పుండ్ర విభూతి కాంతి నిఠలం మాంజిష్టమే శోభితం బ్రహ్మజ్ఞాన సమగ్రమానసయుతం ననం శత్వాయ నర్భా కారుణ్యరత్నాకరమో పూజ్యాంఘ్రిద్వయ వేణుదత్త భగవాన్ మోక్షప్రదాత నమో భగవాన్ వేణుగోపాల స్వామి ఇవాళ అమ్మవారిని దర్శించిన రోజు. ప్రతి ఒక్కరూ ఆ తల్లి లోకాలన్నిటినీ, దారిద్ర్యాలను తుడిచేసే రోజు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనేకమైనటువంటి భావాలలో కోరికలు నెరవేరి ప్రతి కుటుంబము క్షేమంగా, హాయిగా, ఆరోగ్యంగా వారి వారి ఆశయాలు నెరవేర్చేటువంటి మహాదివ్య శక్తి భగవాన్ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారు మనకు అందిస్తున్న శుభ సమయం, ఘడియ.
12-1 గంట లోపల జరుగుతుంది. ఈ 12-1 గంట లోపల ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు మౌనం వహించి ఓం నమ శివాయ వేణుగోపాల దత్తాత్రేయాయ నమః ఆయన నామాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా మనం వచ్చిన పని ఏమిటి, మనకు కావాల్సిన పని ఏమిటి, ఈ రెంటి మీద మనస్సు నిలబెట్టుకొని కూర్చోండి. ఎవరైతే మనస్సు ఎంత ఏకాగ్రతగా మనం పెట్టుకోగలమో వాళ్ళ పనులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా నెరవేర్చుకొని పోతుంది. 16 కళలతో అష్టలక్ష్మి దివ్య శక్తులతో ప్రవహిస్తున్న లక్ష్మి మీ కన్నుల ముందర మీకు దర్శనం కలిగేటువంటి భాగ్యం ఇక్కడుంది. ప్రతి ఒక్కరూ మనోనిగ్రహం అమనస్కం అంటే 2 కన్నులు నీ త్రికోణ భ్రూమధ్య భాగమందు చక్కగా నిలబెట్టి ఏకాగ్ర చిత్తులై ధర్మకార్యాన్ని ఏదైనా మీరు ఆశించవచ్చు, అది మీ చేతుల్లోకి వచ్చి చేరిపోతుంది. కనుక ఏకాగ్రత, మౌనం, శాంతి, ప్రశాంతత, మనస్సులో సంకల్పము గట్టిగా పెట్టుకోండి, నెరవేరుతుంది. అభిషేకాలు జరిగిన తర్వాత ఈ అమ్మవారిని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలి, ఎలా మనం చేయాలనే విధానం మీకు వివరంగా నేను చెప్తాను. చేసుకుందరు. శుభప్రదం.